నమస్కారం. నేను నర్సింగ్. సో అయితే ఈరోజు జరుగుతున్న వార్తలు ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి భూకంప గురించి. సో ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయ కోణాల పరంగా ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని అమ్మడానికి ఈ జయ తిరుమలరావు అనే ఒక శాస్త్రవేత్తను ఇంట్రడ్యూస్ చేసి ఈ ఒక్కొక్కటి ఎంటర్ అవుతూ ఏదో ఆదికల వస్తువులు ఇక్కడ పెట్టేసి నాకు కొత్త పార్టీ ఇవ్వడానికి చెప్పేసి ఇక్కడ పెట్టేసి మొత్తం తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమని ఈ తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం అనే హ్యాష్ ట్యాగ్తోని హల్చల్ చేస్తున్నాను. ఈ విద్యార్థులు, ఫ్యాకల్టీ మరియు పూర్వ విద్యార్థులు మరియు కొంతమంది రాజకీయ నాయకులు, విద్యా సంస్థలవేత్తలు అందరూ వచ్చి ఈ తెలుగు యూనివర్సిటీని సేవ్ చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆగమని చెప్పి కోరుతున్నారు. ఇంకోటి అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈ క్యాంపస్ నుంచి బాచుపల్లికి తీసేసినామనుకో, సో అక్కడ ఉండి ఏంటంటే ఇక్కడ ఉన్న మహిళలు చాలామంది దూర ప్రయాణాలు చేయలేక, ఇంకోటి అక్కడ ఫెసిలిటీ లేక, ఇంకొకటి అక్కడ మహిళలకు సెక్యూరిటీ లేక, మెయిన్గా వీటి వల్ల విద్యార్థులకి కొరత ఉంది కాబట్టి ఆ బాచుపల్లి యూనివర్సిటీ సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ ఈ నాగపల్లి క్యాంపస్ కావాలని కోరుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ తెలుగు యూనివర్సిటీ అనేది నాంపల్లి అనేది హెరిటేజ్ లాంటిది. సో ఈ హెరిటేజ్ అంటే పూర్వ విద్యార్థులకు ఎంతోమందికి శాస్త్రజ్ఞులు ఈవెన్ జయతిరి తిరుమలరావు కూడా ఇక్కడ సందేహం వెళ్ళినాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జయతిరి తిరుమలరావు అంటే గౌరవమే. ఒక శాస్త్రవేత్త అని కూడా రాజకీయ కోణం వెళ్ళి ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆక్రమణ చేయడం అనేది చాలా తప్పు. ఒకటేంటంటే ఒకటి విజ్ఞప్తి, జయతిరి తిరుమలరావు గారు మీ మీద గౌరవం ఉంటుంది, మీరు దయచేసి ఈ ఆక్రమణలు ఆపి ఈ తెలుగు విశ్వవిద్యాలయాన్ని మీరే కాపాడగలని కోరుతున్నాము. లేదనుకో మీ గౌరవభంగం మీకు కలుగుతుంది, మీకు దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి పనులు ఆపుకొని ఈ తెలుగు విశ్వవిద్యాలయం కాపాడి మమ్మల్ని ముందంజు నడపాలని కోరుతున్నాము. ఒకవేళ మీరు కాపాడేందుకు జై శ్రీరామ్.